Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy Learning in Detailed Way. Friends and my dear students, మరి 9th class of Physical Science AP State new syllabus లో మనము చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ లో సక్సెస్ఫుల్ గా 3 వీడియోస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో కొంత కంటెంట్ మనము డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ మీరు చూడకపోతే మొదట వాటిని చూడండి, తర్వాత ఈ వీడియో చూసినట్లయితే ఈ పార్ట్ 4 వీడియోలో ఉన్నటువంటి అంశాలు మనకు బాగా సులభంగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ ఆఫ్ చేంజ్ కెన్ బి హ్యాపెన్ because of the change of temperature. See, that is what we call effect of change of temperature. See, under this section, see effect of change of temperature. Under this section we discuss change of state from solid to liquid ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటటువంటి విషయానికి సంబంధించి ఐస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. మరి ఏ విధంగా అయితే సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అయిందో మరి లిక్విడ్ కూడా ఇఫ్ వీ చేంజ్ ది టెంపరేచర్, ఇఫ్ వీ ఇంక్రీజ్ ది టెంపరేచర్, లిక్విడ్ ఆల్సో చేంజ్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఇది ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్ మీ కన్సిడర్ ఏ బీకర్ విచ్ ఈజ్ ఆఫ్ వాటర్. See, let this be a beaker. Under this we are placing a tripod, see, and a Bunsen burner which is connected to a cylinder. See, if we take water in this water in which we are inserting a thermometer. See, this is a thermometer. Make sure that the bulb is in contact with water. See, to what? To measure the change in temperature. See, మరి ఈ వాటర్ ఏదైతే ఉందో రూమ్ టెంపరేచర్ వద్ద ఉందనుకుందాం. బిఫోర్ పుట్ ఆన్ ది బున్సన్ బర్నర్, ద టెంపరేచర్ ఇండికేషన్ షోస్ అబౌట్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్. 32 డిగ్రీ సెంటిగ్రేడ్ చూపిస్తుంది అనుకుందాం. సి ఇఫ్ వీ పుట్ ఆన్ ది Bunsen burner, see what happens. See, gradually మనం స్లోగా దీన్ని కొద్దిగా హీట్ ఎనర్జీని దీనికి సప్లై చేసామనుకోండి. ఇఫ్ we increase the heat energy, if we increase the temperature of the water inside the beaker, see what happens in the thermometer indication. గ్రాడ్యువల్గా ఇందులో దీని యొక్క టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 32 becomes 50, 60, 70, 80, 90. At some point, see, at some point the rise in temperature stops. కొంత ఒక సో అండ్ సో టెంపరేచర్ దగ్గర దీని యొక్క రైజ్ అనేది జరగదు. టెంపరేచర్ ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. ఈవెన్ దో వీఆర్ కంటిన్యూస్లీ సప్లయింగ్ ది హీట్ ఎనర్జీ బై యూజింగ్ బున్సెన్ బర్నర్. మరి ఈ హీట్ ఎనర్జీ ఈ హీట్ ఎనర్జీని మనం సప్లై చేస్తున్నా కూడా టెంపరేచర్లో ఎందుకు ఇండికేషన్ జరగలేదు అనే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. See what happens whenever we supply heat energy to this water. See, వాటర్ ఏమవుతుంది, వాటర్ అబ్జర్వ్స్ దట్ హీట్ ఎనర్జీ. అందులో ఉన్నటువంటి పార్టికల్స్ ఏమవుతాయి, దే గెట్ మోర్ కైనెటిక్ ఎనర్జీ. సి హీట్ ఎనర్జీ సప్లై చేస్తే ఏమవుతుంది, ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇఫ్ యూ గివ్ మోర్ హీట్ ఎనర్జీ, ఇట్స్ kinetic energy gradually increases. If you change the temperature, if you increase the temperature, the kinetic energy is also increases. So due to increase in kinetic energy, the particles gets
వైబ్రేట్. సో వైబ్రేట్ అవుతాయి అండ్ దే హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు బ్రేక్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది పార్టికల్స్ ఆఫ్ ది లిక్విడ్. ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ ఇదంతా కూడా మనం ఒక లిక్విడ్ ఒక పార్ట్గా చూద్దాం. ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ ఏమవుతాయి, దే గెట్ వైబ్రేటెడ్. వెన్ ఎవర్ దే గెట్ వైబ్రేటెడ్ అండ్ గెట్ సమ్ అబిలిటీ టు బ్రేక్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఈ మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బ్రేక్ చేయడానికి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం at this point they change their state from liquid to gas. గ్రాడ్యువల్గా ఇందులో వాటర్ వేపర్స్ అనేటివి ఫామ్ కావడం జరుగుతుంది. ఎప్పుడు అంటే whenever the rise in temperature stops. సో ఇక్కడ మనమైతే ఇలా వాటర్ తీసుకున్నాం, వాటర్ యాజ్ లిక్విడ్గా తీసుకోవడం జరిగింది. At which temperature this happens? అంటే at 100 degrees centigrade this could happen. That means the rise in temperature stops and the liquid, that is water, changes into water vapor. వాటర్ వేపర్గా గ్యాస్ ఫామ్లోకి ఇది కన్వర్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఎక్కడ జరుగుతుంది, అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. దిస్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ మనం కెల్విన్స్లోకి ఎక్స్ప్రెస్ చేస్తే, కెల్విన్ స్కేల్లోకి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ 100కు మనము 273ని యాడప్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్, అబౌట్ 373 కెల్విన్స్. 373 Kelvin. So at 373 Kelvin or 100 degree centigrade, water change its state from liquid to గ్యాస్. సో ఇది ఒక్కొక్క లిక్విడ్కు ఒక్కో రకమైనటువంటి ఒక పాయింట్ దగ్గర ఇవి గ్యాస్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది అనమాట. అట్ దిస్ పాయింట్, అట్ దిస్ టెంపరేచర్, ఈ టెంపరేచర్ వద్ద ఏం జరుగుతుంది అంటే వాటర్ బాయిల్ కావడం జరుగుతుంది అనమాట. బాయిల్ అంటే మరగడం అంటాం కదా, మరగడం అనేది స్టార్ట్ అవుతుంది. వెన్ ఎవర్ వాటర్ బాయిల్స్ ఇట్ చేంజ్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. సో ఈ టెంపరేచర్ని మనం ఏమంటాం అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ అంటాం. సో దిస్ బాయిలింగ్ పాయింట్ చేంజెస్ ఫ్రమ్ వన్ లిక్విడ్ టు అదర్ లిక్విడ్. వేరే డిఫరెంట్ లిక్విడ్స్ తీసుకుంటే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అట్ విచ్ టెంపరేచర్ ఎ లిక్విడ్ బాయిల్స్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ point. See what happens at boiling point? The liquid changes its state from liquid to gas. See how do we define melting? How do we define boiling point? See what? How do we define boiling point? The temperature at which liquid starts boiling. See, where at normal atmospheric pressure is known as what? Boiling point. See, boiling point is, how do we define? The temperature at which liquid changes its state అని కూడా చెప్పొచ్చు, or liquid starts boiling అని కూడా చెప్పొచ్చు అనమాట. బాయిలింగ్ at what? At atmospheric pressure. See, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా at 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇక్కడ టెంపరేచర్ ఇండికేషన్లో థర్మామీటర్లో మనకు అది స్టాప్ కావడం జరిగింది. బట్ వీఆర్ కంటిన్యూస్లీ గివింగ్ హీట్ ఎనర్జీ టు ది కంటెంట్ ఇన్ ద బీకర్ విచ్ ఈజ్ టు వాటర్కు మనము కంటిన్యూస్గా హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నాం. మరి ఈ హీట్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళినట్టు ఇక్కడ ఇండికేషన్ చూపించడంలే, అయితే దానికి సప్లై అవుతున్నటువంటి హీట్ ఎనర్జీని మనం స్టాప్ చేయలేదు. దట్ హీట్ ఎనర్జీ ఈజ్ హిడెన్ హీట్ ఎనర్జీ. ఇప్పుడు వేపర్ చూడండి, ఈ వేపర్తో కంపారిజన్ చేస్తే, వేపరు వాటరు కంపారిజన్ చేస్తే
వేపర్ హ్యావ్ మోర్ ఎనర్జీ, దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా వేపర్స్ వచ్చేటప్పుడు మనకు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పైన మనం ఇలా చేయబెట్టామనుకోండి చాలా వేడిగా ఉంటుంది. అయితే అలాంటి ప్రయత్నం చేయవద్దండి. ఈవెన్ మనము ఇందులో ఉన్నటువంటి వాటర్తో కంపారిజన్ చేస్తే వాటరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్లో ఈ బాయిల్ అవుతున్నటువంటి వాటర్లో ఫింగర్ మనం డిప్ చేసామనుకోండి, డిప్ చేస్తే లేదంటే దీనిపైన మనము అలా చేయబెట్టినప్పుడు ఈ రెండు సందర్భాల్లో మనం ఎక్కువ పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే వాటర్ వేపర్తో కాంటాక్ట్ అయినప్పుడు మనకు ఎక్కువ మనము డ్యామేజ్ కావడం జరుగుతుంది అనమాట. అంటే దట్ మీన్స్ వాట్ ద వేపర్ హ్యావ్ మోర్ ఎనర్జీ దాన్ ది వాటర్ ఇన్ ది బీకర్ విచ్ ఈజ్ బాయిలింగ్ అట్ 100 degrees centigrade. సో దీని యొక్క టెంపరేచర్ కానీ అంటే వేపర్ టెంపరేచరు అండ్ ఆల్సో వాటర్ టెంపరేచర్ ఈవెన్ దో దే ఆర్ ఈక్వల్, వేపర్ హ్యావ్ మోర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మనము సప్లై చేస్తూ ఉన్నాం, ఇక్కడ రైజ్ ఇన్ టెంపరేచర్లో కనపడలేదు. ఆ ఎనర్జీని మనము హిడెన్ ఎనర్జీ అంటాము ఆర్ లాటెంట్ ఎనర్జీ అని అనడం జరుగుతుంది అనమాట. ఆ లాటెంట్ హీట్ అంటాము. ఇక్కడ లాటెంట్ హీట్ ఆఫ్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి లాటెంట్ హీట్ ఆఫ్ వాపరైజేషన్ అని మనము దాన్ని డిఫైన్ చేస్తాం. సి హౌ డు వి డిఫైన్ latent heat of vaporization. See what is latent heat of vaporization? See ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు చేంజ్ ది స్టేట్ ఆఫ్ ది లిక్విడ్ ఫ్రమ్ లిక్విడ్ టు gas. See, latent heat of vaporization is what? The amount of heat energy. The amount of heat energy required to change 1 kg of liquid. 1 kg of liquid into gas. Conditions are what? At atmospheric pressure. Pressure is known as latent heat of vaporization. So this is also a hidden energy in case of we are changing the state of a liquid from liquid into గ్యాస్. ఈ విధంగా మరి వాటర్కి సంబంధించి వాటర్ వచ్చేసి మనకు 100 degrees centigrade వద్ద బాయిల్ అవుతుంది. ద బాయిలింగ్ పాయింట్ డిఫర్స్ ఫ్రమ్ లిక్విడ్ టు లిక్విడ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వాట్? ద టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్ స్టార్ట్స్ బాయిలింగ్ at atmospheric pressure is called boiling point, and the continuous energy which is given to the liquid which is not shown in the rise of temperature is called latent heat of vaporization and is defined as the amount of heat energy required to change 1 kilogram of liquid into gas at normal condition, that is atmospheric pressure, is known as latent heat of vaporization. So far what we have discussed in our part 3 and part 4, see solid, whenever we increase the heat energy of a solid, it turns into liquid. Whenever we increase the temperature of a liquid, it turns into a gas. So ఇది నార్మల్గా జరిగేటటువంటి ప్రాసెస్. Solid, whenever heat is supplied to a solid, it turns into a liquid. Whenever we are giving some heat energy to a liquid, it turns into a gas. See, in reverse process లో ఇక్కడ వాటర్ వేపర్స్ ఫామ్ అయినాయి కదా, ఈ వాటర్ వేపర్స్ దగ్గర మనం ఏదైనా ఒక ప్లేట్ ప్లేస్ చేసామనుకోండి, ప్లేట్ ప్లేస్ చేస్తే ప్లేట్ ఆబ్వియస్లీ 100 degrees centigrade కన్నా తక్కువగా ఉంటుంది, నార్మల్ టెంపరేచర్ 32 అరౌండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేపర్స్ దీనికి టచ్ అవుతాయో, కాంటాక్ట్లో వస్తాయో, ద వేపర్ టర్న్స్ ఇంటూ
వాటర్ డ్రాప్లెట్స్ వాటర్గా అంటే లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, వాటర్ వేపర్ అనేది కూల్ అవుతుంది అనమాట. సో వెనెవర్ ఎ గ్యాస్ ఈజ్ కూల్డ్, వెనెవర్ ఎ గ్యాస్ ఈజ్ కూల్డ్ ఇట్ బికమ్స్ లిక్విడ్. మరి ఈ లిక్విడ్గా కన్వర్ట్ అయిన దాన్ని మనం తీసుకెళ్ళి మనము ఫ్రీజ్ చేసామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, దాని టెంపరేచర్ ఇంకా డిక్రీజ్ అవుతుంది అనమాట. అంటే లిక్విడ్ యొక్క టెంపరేచర్ని ఇంకా డిక్రీజ్ చేసామనుకోండి, అంటే కూల్ చేసామనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఏ సాలిడ్. సో ఈ విధంగా సాలిడ్ బికమ్స్ లిక్విడ్, లిక్విడ్ బికమ్స్ గ్యాస్, గ్యాస్ బికమ్స్ whenever it cools it becomes liquid, liquid whenever it cools it becomes a solid. But there is some substances which turns from solid to gas directly without changing into liquid state. సో మరి అలాంటి సబ్స్టాన్సెస్ ఏవి, మరి ఆ ప్రాసెస్ని ఏమంటారు అనేది మరి ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. Now let's see the substances which changes its state from solid to gas directly. See, let us consider a camphor అంటే కర్పూరం కానీ లేదా అమ్మోనియం క్లోరైడ్. See, అమ్మోనియం క్లోరైడ్ తీసుకుందాం. See, let this be a tripod on which we are placing a china dish, అంటే ఒక చిన్న పాత్ర, మట్టి పాత్ర లాంటిది, దీన్ని చైనా డిష్ అంటాం. See, in which we are taking some అమ్మోనియం క్లోరైడ్ మనం ఏం చేస్తామంటే అమ్మోనియం క్లోరైడ్ కానీ లేదంటే కాంఫర్ తీసుకుంటాం, దాన్ని క్రష్ చేయాలి, పొడి పొడిగా చేసేసి ఈ విధంగా ఈ చైనా డిష్లో తీసుకుంటాం. దిస్ ఈజ్ చైనా డిష్ అండ్ దిస్ ఈజ్ అమ్మోనియం క్లోరైడ్. See, on this we are placing a funnel which is inverted funnel తీసుకుంటాం. See, inverted తలకిందులుగా తీసుకొని see on one end, see ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్గా దీంతో క్లోజ్ అవుతుంది. అదర్ ఎండ్ని మనం ఇక్కడ కాటన్తో ఏదైనా ఒక కాటన్తో కానీ ఆ విధంగా ప్లగ్ లాగా దాన్ని స్ట్రక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. See, ఇప్పుడు మరి దీన్ని అండర్ దిస్ చైనా డిష్ వీఆర్ ప్లేసింగ్ బున్సెన్ బర్నర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు గ్యాస్ సిలిండర్కి కనెక్ట్ అయినటువంటి బున్సెన్ బర్నర్ తీసుకుంటాం. See, whenever we change the టెంపరేచర్ ఆఫ్ దిస్ అమ్మోనియం క్లోరైడ్, ఇది కూడా మనము ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ కిందనే మనం చెప్పుకోవడం జరుగుతుంది. See, whenever we put on the gas and Bunsen burner, see what happens whenever it gets heat energy. Actually this is solid. This is in the form of solid. See, ammonium chloride is a solid substance. So whenever we are supplying heat energy, the particles of the ammonium chloride breaks their force of attraction between them and they changes into gas directly, not into liquid. See, direct గా ఈ విధంగా ఈ అమ్మోనియం క్లోరైడ్ వేపర్స్ అనేటివి ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది. డైరెక్ట్ గా వేపరస్ స్టేట్ లోకి వచ్చేసి ఎప్పుడైతే చూడండి ఇక్కడ వచ్చేసి హాట్ గా ఉంటుంది, ఇక్కడైతే వేపర్స్ ఫామ్ అయినాయి, ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఫనెల్ కాస్త కూల్ గా ఉంటుంది కంపేరింగ్ టు బిలో పార్ట్. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కండెన్స్ కావడం అంటే కూల్ అవుతూనే ఏమవుతాయి, డైరెక్ట్గా మళ్ళా గ్యాస్ నుంచి దిస్ ఈజ్ సాలిడ్ ఫామ్లోకి వస్తుంది. సాలిడిఫైడ్ అమ్మోనియం క్లోరైడ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. సాలిడిఫైడ్ అమ్మోనియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ఏం జరిగింది, డైరెక్ట్గా ఈ సాలిడ్ అనేది వేపర్ స్టేట్ అంటే గ్యాస్ స్టేట్లోకి కన్వర్ట్ అయింది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే సబ్లిమేషన్ అని అంటాం. అట్ ద సేమ్ టైం వేపర్ ఏమైంది, డైరెక్ట్గా మళ్ళా సాలిడ్గా ఇక్కడ ఫామ్ కావడం జరిగింది. దీన్ని డిపాజిషన్ అని అంటాం అనమాట. సి వాట్ ఈజ్ సబ్లిమేషన్? ద ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ టర్న్స్ ఇంటూ గ్యాస్ ఈజ్ సబ్లిమేషన్ and the process in which gas turns into solid is called deposition. See what sublimation is defined as? Sublimation is what
the process of changing solid into gas. Solid into gas is sublimation. And what is deposition? Deposition is the process in which gas turns into solid is called deposition అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా మరి అన్ని సబ్స్టాన్సెస్ కూడా మోస్ట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఏమవుతాయి అంటే whenever we change its temperature they turn from solid to liquid, then liquid to gas. But there are some substances which don't form into liquid, they directly form into gas. They directly form into gas. For example, ammonium chloride or camphor గా మనం దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నౌ మరి ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ గురించి డిస్కస్ చేసాం. మరి ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం. సి మరి ప్రెషర్ను కూడా మనము ఇక్కడ ప్రెషర్ చేంజ్ చేస్తే మరి ఏమైనా మనకు దాని యొక్క స్టేట్ ఏమైనా చేంజ్ అవుతుందా? కెన్ ఇట్ చేంజ్ ఇట్స్ స్టేట్ అనేది చూద్దాం. సి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్. See what happens. See, if we increase the pressure అనే సబ్స్టెన్స్, నార్మల్గా ఈ ప్రెషర్ను మనము గ్యాస్ పైన ఎక్కువ ప్రెషర్ని మనం ఇక్కడ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో లెట్ మీ కన్సిడర్ ఎ గ్యాస్ ఇన్ ఏ సిలిండర్. ఈ సిలిండర్లో కొద్దిగా ఈ గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయనుకుందాం. మరి మామూలు మన మస్కులర్ ఫోర్స్ను అప్లై చేసేసి దీని యొక్క ప్రెషర్ని మనం ఇంక్రీజ్ చేయలేం. సో సమ్ మెషినరీస్ యూజ్ చేసి ల్యాబొరేటరీస్లో మరి ఈ విధంగా ఏదైనా ఫ్యాక్టరీస్లో మనము ఏదైనా ఒక పెద్ద పిస్టన్, దిస్ ఈజ్ ఎ పిస్టన్, దీన్ని ఈ ఎయిర్ పైన మనము ఇందులో ఉన్నటువంటి గ్యాస్, దిస్ ఈజ్ గ్యాస్ పైన ఎక్కువ ఎనార్మస్ ప్రెషర్ని మనము అప్లై చేసామనుకోండి. వాట్ హ్యాపెన్స్, ఇందులో మామూలుగా గ్యాస్లో ఉన్నటువంటి పార్టికల్స్ దే హ్యావ్ సమ్ స్పేస్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య స్పేస్ చాలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ని మనం అప్లై చేస్తామో ఈ ప్రెషర్ వల్ల ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా క్లోజ్గా రావడం జరుగుతుంది అనమాట. అంటే లిక్విడ్తో కంపారిజన్ చేస్తే గ్యాస్ స్పేసియస్గా ఉంటాయి. ఎప్పుడైతే వాటి యొక్క స్పేస్ అనేది ఇంకా వాటి యొక్క మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది తగ్గిస్తూనే దే టర్న్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్. అంటే ఆ విధంగా మనము ప్రెషర్ని మనం ఇంక్రీజ్ చేసినట్టయితే, ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే మామూలుగా మనము లిక్విడ్లో మన పార్టికల్స్ ఫామ్ ఎలా ఉంటుంది, సో అండ్ సో తక్కువ గ్యాప్ అనేది పార్టికల్స్ మధ్య ఉంటుంది కంపేరింగ్ టు గ్యాస్. సో ఆ ఫామ్లోకి మనము ప్రెషర్ అప్లై చేసి వాటిని క్లోజ్గా వాటిని పార్టికల్స్ని తీసుకురాగలిగితే దెన్ దే బికమ్ లిక్విడ్స్. ఈ ప్రెషర్ను మనం అప్లై చేసిన తర్వాత ఇందులో చూడండి ఇక్కడికే ఇవి అన్నీ కూడా ఇక్కడ ఈ కొంత స్పేస్లోనే ఈ ఎయిర్ అంతా కూడా గ్యాస్ అంతా కూడా మరి వచ్చేసింది అనుకుందాం. ఎప్పుడు పిస్టన్ని అప్లై చేసి ప్రెషర్ను మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు ఇక్కడ అప్పుడు ఇది ఏమవుతుంది, చేంజ్ ఇట్ స్టేట్ అండ్ టర్న్స్ ఇంటూ వాట్, ఇట్ టర్న్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్. సో మరి ప్రెషర్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్, సో ఆన్ అప్లయింగ్ ప్రెషర్ వీ కెన్ చేంజ్ ఇట్స్ స్టేట్ అని మనము ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనము మన డైలీ లైఫ్లో మన ఇంటిలో వాడుతున్నటువంటి గ్యాస్ చూడండి, గ్యాస్ సిలిండర్. ఈ గ్యాస్ సిలిండర్లో మనకి ఏం రాస్తాము అంటే దీన్ని ఎల్పిజి అంటాం. ఇందులో ఎల్ చూడండి, ఎల్ ఈజ్ వాట్, ఇట్ ఈజ్ లిక్విఫైడ్ అంటే లిక్విడ్ ఫామ్ అని అర్థం అనమాట. లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి పెట్రోలియం గ్యాస్ ఉంటుంది. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో యాక్చువల్లీ
ఇది ఒక గ్యాసు. అయితే గ్యాస్ని ఏం చేస్తామంటే ఎక్కువ ప్రెషర్ని అప్లై చేసేసి ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఉన్నటువంటి ఒక సిలిండర్లో దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 15 to 18 kgs ఉన్నటువంటి గ్యాస్ని మనం అందులో తక్కువ స్పేస్లో మనం దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తాము. అప్పుడు అది ఏ ఫామ్లోకి మారుతుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం అన్నమాట. మరి ఎప్పుడైతే అది బయటకు వస్తూనే దాని ప్రెషర్ అనేది నార్మల్ అయిందనుకోండి, అందులో ఉన్నటువంటి ఎప్పుడైతే దాంట్లో ఉండేది బయటకు వచ్చిందనుకోండి, మామూలుగా మరి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది వచ్చేస్తుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో ఇట్ బికమ్స్ గ్యాస్. అదేవిధంగా మనము హాస్పిటల్స్లో కానీ లేదంటే స్కూల్స్లో కానీ ఆఫీసెస్లో కానీ ఒక రెడ్ కలర్లో ఒక సిలిండర్ అనేది మనకు ఒక కార్నర్లో కనపడుతుంది. అందులో ఏముంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా ఉంటుంది అంటే సిలిండరు రెడ్ కలర్లో ఉన్నటువంటి సిలిండర్లో CO2 ఇస్ వాట్? కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఎక్కువ ప్రెషర్ని అప్లై చేసేసి ఇందులోకి ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువ ప్రెషర్ని అప్లై చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పైన ఎనార్మస్ ప్రెషర్ అప్లై చేస్తే దెన్ ఇట్ బికమ్స్ ఏ సాలిడ్, నాట్ ఏ లిక్విడ్. డైరెక్ట్గా అది సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ కావడం జరుగుతుంది. అందుకనేసే సాలిడ్, ఈవెన్ దో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్లో ఉంటుంది. సాలిడ్లో ఉన్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడైతే మనము ఈ నాజిల్ అనేది రిలీజ్ చేసేసి అందులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి తీస్తూనే అది డైరెక్ట్గా ఇట్ టర్న్స్ ఇంటూ గ్యాస్ లెక్క టర్న్ అవుతుంది. నాట్ ఇన్ లిక్విడ్ లెక్క కాకుండా డైరెక్ట్గా గ్యాస్లోకి కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా దానికోసం అని దీన్ని ఏమంటామంటే దీన్ని డ్రై ఐస్ అని కూడా అంటాం. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ వాట్? విచ్ కార్బన్ డైఆక్సైడ్? సాలిడ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కాల్డ్ డ్రై ఐస్ అని అంటాం. మరి ఈ సిలిండర్స్ ఎందుకు యూజ్ అవుతాయి మనకు? కొన్ని ఆఫీసెస్లో ఎందుకు ఈ విధంగా ఉంచుతారు అంటే ఏవైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఇవి ఫైర్ ఎక్స్టింజర్స్గా యూజ్ అవుతాయి. అంటే ఇందులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనము ఆ ఫైర్ పైన మనము స్ప్రే చేసామనుకోండి, ఆ ఫైర్ పుట్ ఆఫ్ కావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా ఇందులో సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్గా నార్మల్ ప్రెషర్లోకి వస్తూనే ఇట్ బికమ్స్ ఏ గ్యాస్గా కన్వర్ట్ అయ్యి ఆ ఫైర్ని మనకు అక్కడ ఆర్పడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్, అంటే ప్రెషర్ని మనము చేంజ్ చేసినప్పటికీ కూడా వీ కెన్ చేంజ్ ది స్టేట్ ఆఫ్ ఏ matter. So far what we have discussed in our previous and this video is, we can change this state of matter by changing the temperature and as well as pressure. సో ఇవి దీనికి సంబంధించినటువంటి చేంజ్ ఆఫ్ స్టేట్కి సంబంధించినటువంటి కాన్సెప్టు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇద్దరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.